ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఎముకలు కొరికే చలికి ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు ఈ చలికి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకుంటాయి. కానీ పేద దేశాల పరిస్థితి ఏంటి? అది ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో పరిస్థితి మరింత దారుణం. తినడానికి తిండి లేక కంటికి హీటర్ లాంటివి పెట్టుకునే స్తోమత లేదు. దీంతో గత పక్షం రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్లో సుమారు 124 మంది చలికి గడ్డకట్టి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కొట్టిపారేలేమని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ప్రపంచంలో ఈ ఏడాది చలిపులి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. అమెరికా లాంటి సంపన్న దేశాల్లోనే జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అమెరికాతో పాటు యూరోప్లో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే సంపన్న దేశాల సంగతి అటుంచితే పేద దేశాల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ను తీసుకుంటే గత దశాబ్ద కాలంగా ఇలాంటి చలికాలాన్ని చూడలేదు. విపరీతమైన మంచు కురిసింది. ఉష్ణోగ్రతలు -35 డిగ్రీలకు పడిపోయింది. గత పక్షం రోజుల్లో ఇక్కడ సుమారు 124 మంది చలికి మృత్యువాత పడ్డారు. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దేశవ్యాప్తంగా ఎముకలు కొరికే చలికి కనీసం 124 మంది మృతి చెంది ఉంటారని ప్రభుత్వం కూడా చెబుతోంది. కాగా ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రస్తుతం వాతావరణం గురించి ప్రస్తావిస్తూ ఈ ఏడాది విపరీతంగా మంచు కురుస్తోందన్నారు. దశాబ్ద కాలంగా ఇలాంటి శీతాకాలాన్ని, ఇంతటి మంచుని ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. కాబుల్లో 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమారు 70,000 పశువులు మంచులో కూరుకుపోయి చనిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన విపత్తు మంత్రి ముల్లా మహమ్మద్ అబ్బాస్ అకుండ్ దేశంలోని తాజా పరిస్థితి గురించి వివరించారు. దేశం మొత్తం మంచుతో కప్పబడిపోయిందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు మిలిటరీ హెలికాప్టర్లను సిద్ధం చేశామని చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో హెలికాప్టర్ ల్యాండ్ చేయడానికి కూడా స్థలం లేదని ఆయన అన్నారు. అయితే వచ్చే 10 రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, చలి తీవ్రత తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే రాబోయే రోజుల్లో మృతుల సంఖ్యతో పాటు పశువులు కూడా చనిపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మంచుకు చనిపోయిన వారిలో చాలా మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు, పశువుల కాపరులని ఆయన అన్నారు. వారికి హెల్త్ కేర్ సదుపాయాలు అందుబాటులో ఉండవని ఆయన తెలిపారు. కొండ ప్రాంతాల్లో నివసించే వారి గురించి తాము ఆందోళన చెందుతున్నట్లుగా ఆయన చెప్పారు. అయితే కొండ ప్రాంతానికి దారితీసే రోడ్లన్నీ మూసివేశామన్నారు. కార్లలో ప్రయాణించే ప్రయాణికులు ఎముకలు కొరికే చలిలో మంచుకు గడ్డకట్టి చనిపోయారు. అయితే సాధారణంగా శీతాకాలంలో ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈసారి మాత్రం గత దశాబ్ద కాలంగా ఇలాంటి పరిస్థితిని చూడలేదని ఆయన అంటున్నారు. అయితే ఈ ఏడాది రిలీఫ్ ఆపరేషన్ను మొదలు పెడదామనుకుంటే గత నెల నుంచి తాలిబాన్ ప్రభుత్వం ఎయిడ్ ఏజెన్సీల్లో ఆఫ్ఘాన్ మహిళలు పనిచేయడాన్ని నిషేధించింది. మహిళా ఉద్యోగులు చేయడానికి వీల్లేదని, బాలికల విద్య అవసరం లేదని కొత్త చట్టాలను తీసుకొచ్చింది. దీంతో సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మహిళలు అందుబాటులోకి లేకుండా పోయారు. అయినా మహిళలు ఉద్యోగాలు చేయడానికి వీల్లేదని ఇప్పటికీ విపత్తుల మంత్రి అఖూండ్ అంటున్నారు. అంతర్జాతీయ సమాజం ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ కల్చర్ను ఆమోదించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సహాయక చర్యలను చూడ్డానికి పురుషులు చాలా మంది ఉన్నారు. ప్రతి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి మహిళల అవసరం లేదన్నారు అకున్. ఇదిలా ఉండగా ఐక్యరాజ్య సమితి తక్షణమే మహిళలపై నిషేధించడానికి కసరత్తు మొదలుపెట్టింది. మరి తాలిబాన్ల రాతి గుండెలు కరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే.